హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా బాదం పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ అండి, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. అండ్ హెల్దీ కూడా. చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకి అలా వట్టి పాలు కన్నా ఇలా బాదం పౌడర్తో ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా మంచిది హెల్త్కైనా. మనం ఇందులో షుగర్ వాడమండి, షుగర్ కన్నా పటిక బెల్లంతో ఇలా చేయండి, చాలా మంచిది పటిక బెల్లం వాడడం. చూడండి, పిల్లలకి షుగర్ కన్నా ఇలా పటిక బెల్లంతో బాదం చాలా మంచిది కదా. బాదం అయినా పటిక బెల్లం అయినా చాలా హెల్దీ కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా మంచిది డ్రింక్. మీరు పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 20 గ్రామ్స్ వరకు నేను బాదం పప్పుని యాడ్ చేసుకున్నానండి. తర్వాత పిస్తాను కూడా ఒక 10 గ్రామ్స్ వరకు పిస్తాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వీటిని బాగా అలా మీడియం ఫ్లేమ్లో దోరగా అలా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా జస్ట్ ఫ్రై చేస్తే చాలండి, చాలా పర్ఫెక్ట్గా ఇవి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుతూనే వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా కలర్ మారితే చాలండి, పర్ఫెక్ట్గా ఇది బాదం పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బాదం పౌడర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పచ్చి పచ్చిగా రాకున్నట్టు. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకొని ఇలా చల్లారేంత వరకు వీటిని పక్కకు పెట్టుకోండి. ఇలా మొత్తం తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయినవి. ఇప్పుడు చూడండి, ఇందులో నేను మిక్సీ జార్లో ఈ పటిక బెల్లం, చూడండి పటిక బెల్లంని ఇలా బాగా ఎంత వీలైతే అంత బాగా ఇలా దంచుకోవాలి. ఈ పటిక బెల్లం చాలా మంచిదండి, పిల్లలకి అయినా పెద్దవారికి అయినా. షుగర్ కన్నా పటిక బెల్లంని ఎక్కువ వాడుతూ ఉండాలి, చాలా మంచిది. ముందుగా మిక్సీ పెట్టుకోవాలండి. పటిక బెల్లంని అలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని బాదం పప్పు పిస్తాను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మనం ఫుడ్ కలర్ కన్నా పసుపుని యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాలకుల బుడ్డలు ఉంటే యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫైన్గా మనం మిక్సీ పెట్టుకోవాలండి, ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. ఈ విధంగా చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగానే మనము బాదం పప్పుని పిస్తాను కూడా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి, చాలా ఈజీ. చూడండి, ఈ విధంగా పౌడర్ అనేది చేసుకొని ఒక బౌల్లో కానీ ఒక స్టోర్ చేసుకోండి, టిఫిన్ బాక్స్లో అయినా ఇలా బాగా స్టోర్ చేసుకోండి. ఇలా బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు చిన్న పిల్లలకి పెడితే ఇది చాలా, మనము పాలలో ఇందులో వేస్తే అలా బరకగా ఉంటుంది, పిల్లల గొంతులో అలా కాఫ్ లాగా వస్తుంది. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా చాలా ఫైన్గా వేసుకోవాలండి. పిల్లలకి, చిన్న పిల్లలకి తాపితే 2-3 ఇయర్స్ తర్వాత పిల్లలకైనా ఇది పెట్టండి, వారికి సరిపోతుంది. చిన్న పిల్లలకి 1-2 ఇయర్స్ కింద ఉన్న పిల్లలకైతే ఇలా పైన చూడండి, మీకు అలా బరకగా బాదం పప్పు పైన ఉన్న అలా పొట్టు అనేది పిల్లలకి అలా కఫ్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని అంటే వడగట్టేసుకోండి. వడగట్టేసి పిల్లలకి ఇవ్వండి, చిన్న పిల్లలకి. పెద్దవారికంటే అలానే ఇవ్వచ్చు, బాగా ఉంటుందండి. చూడండి, ఇలా వేడి పాలలో అయినా లేకపోతే పాలు లైట్గా గోరువెచ్చగా ఉంటే చాలండి. ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసుకొని అలా తాగుతుంటే చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా బాదం పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇలా ఇన్స్టెంట్గా పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా అలా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఇలా పిల్లలకి హెల్తీగా ఇలా డ్రింక్స్ మనము ఇస్తే చాలా మంచిదండి. పిల్లల హెల్త్ని మరి పెద్దవారిని కూడా మనం
వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసిన వాళ్ళవుతాము. చూడండి, ఈ విధంగా ఎంత వీలైతే అంత మనం హెల్తీ ఫుడ్ని ప్రిపేర్ చేయాలి. హెల్తీ డ్రింక్స్ అయినా మనం ప్రిపేర్ చేసిన వాళ్ళవుతామండి. ఈ వీడియో చూసిన తర్వాత పక్కాగా ట్రై చేయండి. చాలా ఈజీ, 2 మినిట్స్లో అయిపోతుంది. మీరు పటిక బెల్లం లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోండి. పటిక బెల్లం వేస్తే చాలా మంచిది కాబట్టి పటిక బెల్లంని యాడ్ చేసుకొని చెప్తున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.